హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కరెంట్ కుక్కర్లో చింతపండు చారు ఎలా పెట్టాలో ఈజీగా చూపిస్తాను. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే, ఫ్యామిలీస్ కానీ ఎవరైనా సరే ఈజీగా 2-3 మినిట్స్లో రసాన్ని చింతకాయ ముక్కలు, పాలు, మెంతులు. చింతపండు చారులో మెంతులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. చాలామందికి తెలిసి ఇదివరకు పూర్వకాలం మా ఏజ్లో మా అమ్మమ్మ రసంలో వేసుకుని మసాలా. ఇది నా ఫస్ట్ వీడియో అండి. కొంచెం ఎలాంటి తప్పులు ఉన్నా కూడా మీరు నన్ను యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఈ రసం తయారైపోతుందన్నమాట. కొంచెం ఉల్లిపాయ మెత్తగా అయ్యే వరకు వేసుకుంటే చాలు. దీంట్లో చారులో ఉల్లి రసం పెట్టుకునేటప్పుడు పసుపు వేయక్కర్లేదండి. ఓన్లీ టమాటాస్ కానీ ఏమన్నా వేసినప్పుడు మాత్రమే నేనైతే పసుపు వేస్తాను. ఉల్లిపాయ మెత్తపడే వరకు వేయించుకుంటూ ఉంటే చాలన్నమాట. కరివేపాకు వేస్తానండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసిన తర్వాత మనం చింతపండు రసం పోసుకోవాలి. మనం డైరెక్ట్గా వాటర్ అయినా పోసేసుకుని చింతపండు వేసుకోవచ్చు, లేదా చింతపండు నానబెట్టుకునైనా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగానే వస్తాయి అన్నమాట. కాకపోతే కొంచెం ఉల్లిపాయ మెత్తబడే వరకు మాత్రమే కొంచెం మనకు టైం పడుతుంది, అందుకంటే ఎక్కువేం పట్టదు. తిరిగా రిటైర్ అయ్యానండి. ఖాళీగా ఉంటున్నాను కదా, టైంపాస్ కోసం చేస్తున్నాను అంతే తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ. జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ చిట్పట్లాడుతున్నాయి. ఇప్పుడు మనం రసంకి నీళ్ళు పోసుకుంటున్నాము. తర్వాత చింతపండు రసం పోసుకున్నాము. చేస్తున్నాను 2 మినిట్స్. నేను మీకు మార్కుని ఇప్పుడు దాకా మనం చింతపండు రసం ఎలా చేయాలనేది మాట్లాడుకున్నాం కదండి. ఆల్రెడీ చింతపండు రసం తయారైపోయింది, బాగా మరుగుతున్నాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కరెంట్ కుక్కర్లో చింతపండు చారు ఎలా పెట్టాలో ఈజీగా చూపిస్తాను. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే, ఫ్యామిలీస్ కానీ ఎవరైనా సరే ఈజీగా 2-3 మినిట్స్లో రసాన్ని చింతకాయ ముక్కలు, పాలు, మెంతులు. చింతపండు చారులో మెంతులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. చాలామందికి తెలిసి ఇదివరకు పూర్వకాలం మా ఏజ్లో మా అమ్మమ్మ రసంలో వేసుకుని మసాలా.